అరే నేను చెప్పినట్టు నువ్వు లంజ కొడక లేకుంటే మస్తు కొడతా బాడకావు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఆ పిల్లతో లేచిపోదాం అనుకుంటున్నాను. నాకు 10 లక్షల వాళ్ళు ఇస్తారు, నాకు పిల్లనిచ్చుడు ఎక్కండి. ఏ అమ్మ కన్నా కొడుకు హీరో గారు లెక్కనే కొడతాడు. హాయ్ హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోహిత్ అఫీషియల్. ఈరోజు ఏంటంటే స్టోరీ, మా మమ్మీని అయితే ఊకుండా పెట్టుకొని మమ్మీ నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నా అంటే మా మమ్మీ రియాక్షన్స్ ఎట్లుంటాయి, మా మమ్మీ తిడుతుందా కొడుతుందా, అసలు ఏం చేస్తుందో అసలు నాకైతే ఏం అర్థమైతే లేదు. ఒకసారి అయితే మనం వెళ్తాం, మా మమ్మీ కూడా పక్క రూమ్లో వంట వేసుకుంటున్నది. ఒకసారి అయితే వెళ్తాం మనం ఏమంటుంది ఏం కదా అని. మమ్మీ మమ్మీ ఇట్రా ఏమైందిరా? రఘుని కూడా చెప్తాను. ఏం చెప్పు. ఏం లేదు మమ్మీ, నేను ఒక పిల్లలాగా ఎత్తున్నాను, నీకు తెలుసే కదా. నేను ఆ పిల్లతో లేచిపోదాం అనుకుంటున్నాను. అరే బాడకావ్ లేచిపోవడు ఎందుకురా? నీకు మంచి అమ్మాయి, డబ్బున్న అమ్మాయిని వేసుకొస్తారా? 10 లక్షలు ఇచ్చేటోళ్ళని. 10 లక్షలు ఇచ్చేటోళ్ళు అద్దు మమ్మీ, నాకు అదే కాలనే. అరే నేను చెప్పినట్టు నువ్వు లంజ కొడక లేకుంటే మస్తు కొడతా బాడకావు. నకరాలు చేస్తున్నా. ఎందుకు మమ్మీ ఇట్లా చెప్తున్నా? నేను మస్తు సౌక 10 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా మమ్మీ. నాకు అంతకన్నా మంచి అందగతిని తీసుకొస్తాను. నాకు అందగా తద్దు మమ్మీ, నాకు ఆమెనే కాదా. నువ్వేం చెప్తావు నాకు తెలియదు. నువ్వు పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడు, లేకుంటే రేపు నీ కళ్ళ ముంగట లేచిపోతా. నేను ఇంటికి లేచిపోతే చెప్పు దిగదాకా కొడతా బాడకావు. నువ్వు చెప్పు దగ్గర కొట్టినా ఏం దగ్గర కొట్టినా రేపంటే రేపు నీకు 10 లక్షలు ఇచ్చే అమ్మాయి తీసుకొస్తా కదా. నాకు 10 లక్షల వాళ్ళు ఇస్తారు, నాకు పిల్లనిచ్చుడు ఎక్కండి 10 లక్షలు. అరే నీకేమైందిరా? హీరో గారు లెక్కున్నావు, ఎందుకు ఇయ్యాలరా? నేను హీరో నువ్వు మనం అట్లా అనుకుంటే అయిపోయానా? ఏ అమ్మ కన్నా కొడుకు హీరో గారు లెక్కనే కొడతాడు. కానీ వేరేళ్ళకి అట్లా కొట్టాడు. ఈడేమున్నారా, వీడికి 10 లక్షలు కట్టం ఇచ్చుడు అంటారు. అందుకనే 10 లక్షలు కావు, 10 లక్షల కన్నా ఎక్కువ అమ్మాయి ఇస్తారు, లక్షలు ఇస్తారు, ఇంకా ఫ్లాట్లు ఇస్తారు. నువ్వు అట్లా అనుకుంటున్నావా? నాకు పిల్లనిచ్చుడు ఎక్కువ మమ్మీ, నేను చెప్తున్నా కదా. అందుకని నేను ఒక పోరిని వడగొట్టినా. నేను చెప్పేది నువ్వు మంచిగా ఇచ్చారు. చెప్పు. ఒక పోరిని వడగొట్టినా నువ్వు అలా కాసులు పీసులు ఏం లేవు మమ్మీ, నేను ముందే చెప్తున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక నన్ను తిట్టినాం అనుకో, ఇక నేను ఇంటికి వెళ్ళి పిక్ తిగేటన్నా, మళ్ళీ అక్కడి నుంచి అటే విక్తాం మీకు ఇద్దరం. నేను ఏమనుకున్నా అంటే ఆ పిల్లలు లవ్ చేసిన కదా, మంచిగా పోయి ఇప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ పైసలు అయితే ఏం లేవు కదా, దగ్గర ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. నువ్వే ఒక 50,000 ఇచ్చినావు అనుకో, మరి లేచిపోయి అటే ఏటన్నా బతుకుతామని చెప్తున్నా. చెప్పు దగ్గర కొడతా బాడకావు. నేను అడికెళ్ళియాలా 50,000 నాటకాలు? నేను చెప్పిన అమ్మాయిని వేసుకో, లేకుంటే సప్పుడు దాకా ఇంట్లో కూర్చో. నువ్వు చెప్పిన అమ్మాయి నాకు నచ్చదు మమ్మీ. అరే నచ్చట అమ్మాయిని తెస్తారా? నేను నాకు నచ్చరు, నాకు కోళ్ళు నచ్చరు. నాకు ఆ అమ్మాయి కాదు, అమ్మాయి నచ్చపోతా. అదే అందగతి ఉన్నదా? అవు నాకు నా కండతో చూడు మమ్మీ ఎట్లా ఉన్నది. పోని మరి అదే అమ్మాయి దగ్గరికి పోతా, వాళ్ళ ఇంటికి పోయి అడుగుతా, ఇత్తంటే ఎత్తా, ఇయ్యకుంటే వేరే అమ్మాయిని చేస్తా. ఇత్తా అంటే ఎందుకు? వాళ్ళు ఇయ్యరే నాకు. నేనేం చేస్తున్నాను ఇస్తారే, నేను పనికోని. మరి అందుకోసమే నేను చెప్తున్నా, వేరే అమ్మాయిని చేస్తారా అంటున్నా. నాకు ఇంత కట్నం 10 లక్షలు ఇస్తారా? 10 లక్షలు ఇప్పిస్తా నీకు ఖచ్చితంగా 10 లక్షలు, 2 తులాల బంగారం, ఇవన్నీ తీసుకొని రమ్మంట అమ్మాయిని. నాకేమో డౌటే కొడుతుంది మమ్మీ. నాకు నువ్వు పిల్లల్ని ఎక్కుతా అంటే అది పెద్ద సాధం అని చెప్పచ్చు. అరే నేను నీకు ఎట్లా కనబడుతున్నా? చక్కటి పిల్లని తీసుకొస్తా నీకు. నువ్వు నాకు మంచిగానే కనబడుతున్నావే. ఇగో ఏ కొడుకు కన్నా ఏ అమ్మ కన్నా కొడుకు అందంగానే కనబడతాడు. కానీ వేరే వాళ్ళకి మంచిగా కనబడాడు. కనబడకపోని మనదేం పోతుంది? కాకి పిల్లలు కాకి ముద్దు అంటారు. అట్లా అంటే నేను మామ బిడ్డనే తీసుకొస్తా. 10 లక్షలు రేపే అడుగుతా మామయ్యని. 10 లక్షలు ఇస్తారా? ఎందుకు ఇయ్యారు? సరే నువ్వు 10 లక్షలు ఇచ్చిర్రు అనుకో, చలో రేపే పెళ్లి చేసుకుంటాను. సరే రేపే చేస్తా నేను కూడా. ఖచ్చితంగా 10 లక్షలు ఇప్పిస్తావు? ఖచ్చితంగా రేపు 10 లక్షలు తీసుకొస్తా. ఖచ్చితంగా ఇప్పిస్తావు కదా? సరే మరి రేపే నేను పెళ్లి చేసుకుంటా, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా నేను. ఇంకైతే నీకు మంచి ముచ్చట చెప్తాను. ఇక చెప్పు.
అయితే ఏమైందంటే స్టోరీ ఇప్పుడు మనం మొన్న ఒక వీడియో తీసినాం గుర్తుందా ఆవ్. ఇన్స్టాగ్రామ్ లో. ఆ వీడియో మస్తు వైరల్ అయిపోయింది. మన ఫాలోవర్స్ అందరు నిన్నే అడుగుతారు, మమ్మీతో రీల్స్ చేయు అని అడుగుతారు. ఇక మనం కొంచెం బిజీ చేయలేం కదా, ఇప్పటి మంచిగా రీల్స్ చేద్దాం మన ఫాలోవర్స్ అందరికి ఒకసారి ఇప్పు. ఇప్పటి మంచిగా ఇప్పటి నుంచి మేము మంచిగా వీడియోలు తీస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోల్ని చూడండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇగో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదే, యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరు. అది ఇంతే అంట. నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఇగో మంచి చెప్పు. ఈ వీడియోని లైక్ చేయరు, షేర్ చేయరు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయరు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చలో ఇప్పటి నుంచి మీ ముంగడికి మంచి మంచి కంటెంట్లతో యూట్యూబ్ లో కూడా వస్తామని చెప్పు. ఇప్పటి నుంచి మీ ముందట మంచి మంచి వీడియోలతో వస్తాం. యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయరు, మంచిగా సపోర్ట్ చేయరు. యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చలో మనము ఒక డైలాగ్ గుర్తుందా, మనము ఇన్స్టాగ్రామ్ లో కొట్టినాం చూడు, మమ్మీని ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాం. ఆ డైలాగ్ మన వాళ్ళకి చెప్పాను కూడా. నేనేమంటా అంటే, ఇక నీకు తెలిసే కదా మొన్న ఏమన్నావు, మమ్మీ నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. ఏ పిల్లని రా? ఇంకే పిల్లని నీకు మొన్న చెప్పిన ఇప్పుడు, ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. డబ్బు ఉన్నదా దానికి? డబ్బు ఆస్తుందా? దానికి ఏమున్నది, ఏం లేదు కానీ నాకు నచ్చింది కానీ మమ్మీ. అరే డబ్బు లేని ఎట్లా నచ్చుతాయి పైన బతుకుడు ఎట్లే? డబ్బు పని చేసి బతుకుతాం, పని చేసి బతుకుతావు కానీ లైఫ్ లా చూసుకోవాలి కదా మంచిగా. లైఫ్ లాంగ్ లైఫ్ నడిచేటట్లా చూసుకోవాలరా. అంతే అంటావా? లైఫ్ లాంగ్ సంతోషంగా మంచిగా హ్యాపీగా డబ్బు ఉండాలా, ఆస్తి ఉండాలా, మంచి ఇల్లు ఉండాలా. సొంత అమ్మాయిని చేసుకో. ఇక మన ఫాలోవర్స్ ఒక విషయం చెప్పు. ఎట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో పైకి వస్తారు చూసిన అందరికి మన వ్యూవర్స్. ఎసొంటి అమ్మాయిని చేసుకోవాలంటే చాలా డబ్బు ఉండాలా, మంచి ఇల్లు ఉండాలా, మంచి దానికి భవిష్యత్తు ఉండాలా, ఇంకా అమ్మాయి మంచిగా ఉండాలా, అత్త మామని గౌరవించాలా, భర్తని గౌరవించాలా. అసొంటి వాళ్ళని చేసుకో. సరేనా? అట్లాంటి వాళ్ళు దొరికినట్టు. ఇప్పుడు మనస్ఫూర్తి చెప్పు, మనస్ఫూర్తి చెప్పు ఎట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో. ఎట్లాంటి అమ్మాయిని చేసుకోవాలంటే, నాకు బిడ్డలు లేరు కదా, నా కొడుకు వేసుకునేట అమ్మాయి ఎట్లుండాలంటే, నన్ను అమ్మలాగా చూసుకోవాలా, అమ్మ నాన్నలాగా చూసుకోవాలా, నన్ను ఎప్పుడు బాధ పెట్టద్దు, నేను కూడా దాన్ని బాధ పెట్టా. అట్లాంటి అమ్మాయిని వేసుకుంటే అట్లుంటే నేను ఒప్పుకుంటా. లేకునేం కాదు, నన్ను మంచిగా చూసుకునేట అమ్మాయిని చేసుకో. చలో అంతే, ఇంకేంది మరి, మంచిగా చెప్పేసినావు. థ్యాంక్ యూ. ఓకే, మన ఫాలోవర్స్ అందరికి ఇప్పుడు ఇంకోటి చెప్పాలా మనం. నువ్వు సబ్స్క్రైబ్ మంచిగా అంటలేవు. ఇగో సబ్స్క్రైబ్ చెప్పు. అందరూ మన యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్ప్రైట్ థమ్స్ అప్ కాదే. సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక్కటి అత్తగా రావు. సబ్స్క్రైబ్ అంటారు, నేను చెప్తా. చలో, సో గైస్ ఇలాంటి వీడియో అయితే ఇది మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. పక్కనున్న గంట సింబల్ అయితే నొక్కుని ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా మన మమ్మీతోనే మొత్తం కంటెంట్ వీడియోలు, కామెడీ వీడియోలు ఉంటాయి మనతో. మమ్మీతో మొత్తం ఇట్లానే మాట్లాడుకుంటే మంచి వీడియో అయితే మీ ముంగడికి తీసుకొస్తాయి. ఇది ఒకటే వీడియో కాదు, ప్రతి ఒక్క వీడియో మమ్మీతోనే ఉంటుంది. ప్లస్ ఇంకా
మా ఇంట్లో మా అన్న మేము అందరం కలిసి మంచి మంచి వీడియోలు తీస్తాం. తప్పకుండా ఇద్దరు సబ్స్క్రైబ్ చేయరు, సపోర్ట్ చేయరు, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయరు. నువ్వు ఒకసారి అయిపోయా లాస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్ప్రైట్ థమ్సప్ కాదు, స్ప్రైట్ థమ్సప్ కాదు. ఇప్పుడు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా మమ్మీ స్ప్రైట్ అయితే థమ్స్అప్ అంటుంది. చలో గైస్, ఇలా వీడియో అయితే ఇది. ఆ వీడియోని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ఉంటుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.